సార్ చెక్ బౌన్స్ అంటే ఏంటి సార్? జనరల్ గా చెక్ బౌన్స్ కేసెస్ అన్ని ఎలా అవుతుంటాయి అంటే ఒక బారోవర్ కి అంటే లెండర్ కి అంటే ఎవరైనా ఒకరు డబ్బులు ఇచ్చినప్పుడు అంటే మన లోకల్ భాషలో మనం చెప్పుకోవాలంటే అంటే అందరికీ అర్థం కావడానికి లావాదేవీలు జరిగినప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషికి డబ్బులు ఇచ్చినప్పుడు ఒక చెక్ అనేది ప్రామిసీగా తీసుకుంటారు. ప్రామిసర్ నోట్లలో భరోసా కింద తీసుకుంటారు. ఈ చెక్ అనేది ఎప్పుడైతే బారోవర్ ఇచ్చినప్పుడు అది బౌన్స్ అవుతుంది అన్నట్టు. ఒక బ్యాంక్ లో రిప్రజెంట్ చేసినప్పుడు అది బౌన్స్ అయితే చెక్ బౌన్స్ కు ఆస్కారం ఉంటుంది. డబ్బులు ఇచ్చిన వాడు తీసుకున్న అతను తిరిగి ఇయ్యని పక్షంలో చెక్ ని బ్యాంక్ లో సబ్మిట్ చేస్తాడు. సబ్మిట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అందులో సఫిషియంట్ అమౌంట్ ఉంటేనేమో డ్రా అయిపోతుంది. ఒకవేళ అమౌంట్ లేనప్పుడు బౌన్స్ అయ్యి ఒక మెమో వస్తుందండి. అంటే మెమో ద్వారా మనం కోర్టు కేసు వేయడం, ఇది ఒక క్రిమినల్ కోర్టు ప్రొసీడింగ్స్ ఉంటాయి కాబట్టి ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కేసు ద్వారా అంటే చెక్ బౌన్స్ కేసుల ద్వారా మనకు రావాల్సిన డెప్ట్ ను మనం రాపట్టుకోవడానికి అధిక ప్రాముఖ్యత ఉన్నది. చాలా సందర్భాలలో ఏం చేస్తారంటే ప్రామిసరీ నోట్ రాసిస్తారు. ప్రామిసరీ నోట్ ఏంటంటే జనరల్ గా సివిల్ కి సంబంధించిన కేసెస్ పెట్టుకోవచ్చు. ప్రామిసరీ అంటే రికవరీ సూట్ వేస్తాం. అందులో ఇంప్రిజన్మెంట్ గానీ జైలు శిక్ష గానీ ఉండదు కాబట్టి చాలా మంది కొంచెం దాన్ని అంటే లైట్ గా తీసుకోవడం జరుగుతుంది. అదే క్రిమినల్ కేసులలో అయితే అంటే చెక్ బౌన్స్ కేసులలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి కాబట్టి అరెస్ట్ అయ్యే అవకాశాలు, జైలు శిక్ష పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మన డబ్బు మనకు రిటర్న్ వచ్చే అవకాశాలు ఎక్కువ.